ఊరేంటి మనది? మాది తెనాలి పక్కన నందివెలుగనే పల్లెటూరు. మనం ఏంటి, మన రేంజ్ ఏంటి? లైట్ తీసుకోండి. ఇక్కడ జిగేల్మంటూ మెరిసే పోర్లు ఎదురుగా పెట్టుకొని ఎక్కడో ఉన్న పోరు కోసం పరేషాన్ దేనికి రాబాయి? అరే నీ దిమాకేమన్నా ఖరాబ్ అయిందా? కత్తిలా ఉంటే చూస్తారు, లక్షణంగా ఉంటే చేసుకుంటారు. నీ గురించి మా వాడు చాలా చెప్పాడు. నువ్వు పరిచయం అయినప్పటి నుంచి మా ఇంటికి రావడమే తగ్గించేశాడు. కొంచెం ఇంపార్టెంట్ టాస్క్లో బిజీగా ఉండి. నీ ఇంపార్టెంట్ టాస్క్ ఏంటో తెలుస్తుందిలే రవి. ఇప్పుడు చూసినా ఈ ప్లేస్ చెక్కిన శిల్పంలా ఉండేది. నీ రాకతో అందంగా అలంకరించిన దేవత విగ్రహంలా ఉంది. ఐ లవ్ యూ. కష్టాన్ని పంచుకోవలసిన వాడే మనసుని కష్టపడితే ఇంకెవరితో చెప్పుకోను. వెంటపడి వచ్చేసాను కదా అని నీ కంట్రోల్లో పడి ఉండడానికి నీ హ్యాండ్ బ్యాగ్లో ఉన్న స్మార్ట్ ఫోన్ అనుకున్నావా? నేను చేయించిన ఇష్టం తనకు కష్టమవుతుందని ఊహించలేదు. కష్టంగా కలిసి ఉండడం కన్నా విడిపోయి ఒంటరిగా బ్రతకటం మంచిది. నేను కూడా అదే అనుకుంటున్నా. ఆల్ ది బెస్ట్. ప్రేమ ఇందులో ఏమాయిందో కానీ మనిషిలో దాగి ఉన్న అన్ని ఎమోషన్స్ని బయటకు తీస్తుంది. కానీ మీరు పాటలు కూడా పాడతారు. పాటలు నేను బాత్రూమ్ సింగర్ అండి. మామూలు అందరూ బాత్రూమ్ సింగర్సే, బట్ మీరు ఒక బెటర్ బాత్రూమ్ సింగర్ అని విన్నా నేను. అంటే మా బాత్రూమ్ బాగుంటుందనా? మొత్తానికి ఆ తలుపులోనే వేసండి బాబు, అన్ని మూసేసేయండి, వీడు వింటానంటుంది. పర్లేదు.